సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం క్రితం క్లాసులో భగవద్గీత సంక్షిప్తంగా ముగించుకున్నాం. ఈరోజు గీతామృతం అద్వైత వేదాంత సారం అనే అంశం మీద చర్చిద్దాం. అద్వైతామృత వర్షిణీం భవద్వేషిణీం. భగవద్గీతను 4 వేదాల సారాంశంగా భావిస్తాం. శంకర భగవత్పాదులు తన గీతా భాష్యంలోని అవతారికలో ఇలా అన్నారు: తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. ఈ గీతాశాస్త్రం మొత్తం వేదాల యొక్క సారం. అందువల్ల గీతా బోధను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మొత్తం వేదాల్ని అర్థం చేసుకున్నంత ఫలం వస్తుంది. యత్ వేదానాం తాత్పర్యం భవతి తదేవ గీతాశాస్త్రస్యాపి తాత్పర్యం భవతి. వేదాల తాత్పర్యం ఏదైతే ఉందో అదే గీతాశాస్త్రం యొక్క తాత్పర్యం కూడా. భగవద్గీత వేదాల సారమని ధ్యాన శ్లోకాల్లో చూశాం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ ఆవుల్లాంటివి. గోపాలనందనుడైన కృష్ణ పరమాత్మ అర్జునుడు అనే దూడను ముందు పెట్టుకుని మహత్తరమైన గీతామృతం అనే పాలను పితికాడు. నిజానికి ఉపనిషత్తు పదం వాడిన వేదాలన్నిటికీ సారం భగవద్గీత. వేద పూర్వభాగంలోని కర్మకాండ, ఉపాసనాకాండ కూడా వివరంగా వస్తుంది. భగవద్గీత వేదాల సారం అని ఎవరో చెప్పనవసరం లేదు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు 4వ అధ్యాయంలో. శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. అహం ఇమం యోగం ప్రోక్తవాన్. ఓ అర్జున, ఇదే బోధను నేను ఇంతకు ముందు వేదాల రూపంలో చేశాను, ఇప్పుడు వేరే పేరుతో చెప్తున్నాను అంటున్నాడు. యోగం అంటే ఇక్కడ యోగద్వయం, కర్మ జ్ఞాన యోగాలు. ఎవరికి చెప్పాడు? వివస్వతే, ఈ జ్ఞానాన్ని సూర్యభగవానికి చెప్పాను. ఎటువంటి బోధ? అవ్యయం, ఎన్నటికీ నాశనం లేని బోధ, శాశ్వతమైనది. అవ్యయం అంటే సనాతనం. అందువల్ల మన ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడే కృష్ణావతారాన్ని ఎత్తాడు, గీతాచార్యుడు అయ్యాడు. అంతేకాదు, గీతాశాస్త్రంలోని అమృతాన్ని గ్రోలితే మోక్షం పొందుతాడని కూడా కృష్ణ పరమాత్మే చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇందులో నువ్వు జ్ఞానాన్ని పొందితే నువ్వు పొందిన జ్ఞానానికి నీకు ఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. అదేమిటది? సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నిన్ను అన్ని పాపాల నుంచి బంధ విముక్తుని చేస్తాను అంటే మోక్షం పొందుతావు అని అర్థం. వ్యవహిత పృదనాముఖం నిరీక్ష్య స్వజన వదాద్విముఖస్య దోషబుద్ధ్యా కుమతి మహరదాత్మ విద్యయా యశ్చరణరతి. కృష్ణ పరమాత్ముడు భీష్ముడితో అంటాడు, ఓ దేవా, నువ్వు అర్జునుని సమస్యను ఆత్మవిద్య ద్వారా పారదోలావు. అందువల్ల గీత చాలా మంది భావించినట్టుగా భక్తి శాస్త్రమో, కర్మశాస్త్రమో, యోగశాస్త్రమో కాదు, భగవద్గీత జ్ఞానశాస్త్రం. అద్వైత వేదాంతం ఒక సాధకుడు కర్మయోగంతో మొదలుపెట్టి చిత్తశుద్ధి పొంది ఉపాసనాయోగం చేసి చిత్త ఏకాగ్రత పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొందాలంటుంది. ఎవరైనా వారి సాధనను సాధారణంగా సకామ కర్మతో మొదలు పెడతారు. అందువల్ల ఉపనిషత్తులు సకామ కర్మను మెచ్చుకుని దాని పరిమితులు ఎత్తి చూపుతాయి. అదే పద్ధతి భగవద్గీతలో కూడా చూస్తాం. కర్మయోగం, కృష్ణ పరమాత్మ 2 సాధనల గురించి, 2 నిష్టల గురించి నేను బోధించాను.
నీకు సాధనల విషయంలో ఎన్నుకునే అధికారం లేదంటాడు. కర్మయోగం పాటించి తీరాలి. దాని తర్వాత జ్ఞానయోగానికి రావాలి. ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మ మానవాడి మనస్తత్వాన్ని కూడా అభివర్ణిస్తున్నాడు. అవి కర్మను మారటం వల్ల మోక్షం రాదు. కర్మ మానటం అసాధ్యం. కర్మ మానటం చాలా ప్రమాదకరం కూడా. అందువల్ల కర్మను కర్మయోగంగా మలుచుకోవాలంటాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగంలో 2 పదాలు ఉన్నాయి. అవి కర్మ ప్లస్ యోగం. కర్మయోగం అంటే సరైన కర్మ ప్లస్ సరైన దృక్పథం. సరైన కర్మ అంటే సాత్విక కర్మ ప్లస్ పంచమహాయజ్ఞాలు. సరైన దృక్పథం ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. ఈ కర్మయోగానికి 2 నిర్వచనాలు ఇచ్చాడు. అవి సమత్వం యోగ ఉచ్యతే, కర్మసు కౌశలం యోగ. సమత్వాన్ని ఎలా పాటించాలి? సుఖదుఖే సమేకృత్వ లాభాలాభో జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవ పాపం అవాప్స్యసి. కర్మయోగి ద్వంద్వాలను సమానంగా స్వీకరించాలి. సుఖదుఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను సమానంగా స్వీకరించాలి. కర్మసు కౌశలం యోగ. కర్మను బంధించని కర్మగా మలుచుకోవాలి. దీనికి అద్భుతమైన శ్లోకాన్ని ఇస్తాడు. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి. కర్మ చేసే విషయంలో నీకు అధికారం ఉంది, కానీ కర్మఫల విషయంలో అధికారం లేదు అంటాడు. అంటే నీకు మాత్రమే అధికారం లేదు, దానికి అనేక అంశాలు తోడ్పడతాయి అంటాడు. అలాగని కర్మ చేయడం మానకు, లౌకిక విజయాలను ఆశించకు అంటాడు. ఈ కర్మయోగం ఎలా చేయాలో చెప్పి దాని పరిమితి కూడా చెప్తాడు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. ఇంకా కృష్ణ పరమాత్మ సుతారంగా హెచ్చరించాడు. ముండకోపనిషత్తు బెదిరిస్తుంది. ఇమం లోకం హీనతరం వా విశంతి. పుణ్యక్షేమం అవగానే భూలోకానికి తిరిగి వస్తారని, కృష్ణ పరమాత్మ అంటే భూలోకానికో ఇంకా హీనమైన లోకానికో పడిపోతారు అంటుంది ముండకోపనిషత్తు. ఉపాసనాయోగం. కృష్ణ పరమాత్మ పూర్తిగా ఒక అధ్యాయాన్ని ఉపాసనాయోగానికి కేటాయించాడు. 7-9 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి బోధిస్తే 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మ యోగం కృష్ణ పరమాత్మ ఉపాసకుని గురించి చెప్తాడు. ఒక ఉపాసకుడు ఏ కారణం చేతో జ్ఞానయోగానికి రాకుండా జీవించి ఉన్నన్నాళ్ళు ఉపాసన చేస్తూ అతను మరణించాక అతని జీవి బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తుంది. అక్కడ బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతాడు అని చెప్తాడు. కానీ దానికి కొన్ని నియమాలున్నాయి. అతని మరణకాలంలో కూడా ఈశ్వర ధ్యానం చేస్తూ ఉండాలి. పంచ ప్రాణాలు శరీరంలోని అన్ని అంగాలు వెనక్కి వచ్చి హృదయంలో చేరాలి. హృదయం నుంచి ఈ ప్రాణం సుషుమ్నా నాడి దగ్గరకు చేరుతుంది. సుషుమ్నా నాడి తలపైన ఉన్న బ్రహ్మరంధ్రాన్ని తీసుకువెళ్తుంది. ఇదంతా జరిగి బ్రహ్మలోకం వెళ్ళి క్రమముక్తి పొందడం సానుకూల ఫలం. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. బ్రహ్మలోకానికి వెళ్ళినా అది శాశ్వత ఫలం కాదు. అంటే ఉపాసనా ఫలం వల్ల మోక్షం రాదు. మరి మోక్షం రావాలంటే ఏం చేయాలి? దేశ కాలాతీతుడైన నన్ను పూజిస్తే పునర్జన్మ ఉండదు అంటున్నాడు. నన్ను పూజిస్తే అంటే నిర్గుణ బ్రహ్మజ్ఞానం పొందితే అని అర్థం. ఈ విధంగా కర్మయోగం పాటించిన, ఉపాసనాయోగం పాటించిన వాటి వల్ల మోక్షం రాదని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మరి దేనివల్ల మోక్షం వస్తుంది? జ్ఞానం పొందితేనే మోక్షం వస్తుంది. అలాంటప్పుడు కర్మ ఉపాసనలను వేదమే నిర్దేశించింది కూడా. ఎందుకు అలా చేసింది? కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం. జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం. కృష్ణ పరమాత్మ ఈ అర్థం వచ్చేలాగా సందర్భం వచ్చినప్పుడలా చెబుతూనే ఉన్నాడు. కర్మణా బధ్యతే జంతు సర్వకర్మాఖిలం పార్దే జ్ఞానే పరిసమాప్యతే. కర్మలు మనుషులను బంధిస్తాయని, కర్మలన్నీ జ్ఞానంలో పరిసమాప్తి చెందుతాయని అంటాడు కృష్ణ పరమాత్మ.
యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. 2 సాధనలు చేయాలని, కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి రావాలని ఒక్క శ్లోకంలోనే చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఆ దశలను చూద్దాం. యోగయుక్త, కర్మయుక్త, ముందు కర్మయోగ అవ్వాలి. విశుద్ధాత్మ, చిత్తశుద్ధి పొందాలి. విజితాత్మ జితేంద్రియ, శరీరాన్ని ఇంద్రియాలను జయించాలి. ఇంతవరకు కర్మకాండ, ఇప్పుడు కర్మకాండ నుంచి జ్ఞానకాండకు వెళ్ళాలి. సర్వభూతాత్మ భూతాత్మ భవతి, కర్మయోగి జ్ఞానయోగిగా మారతాడు. జ్ఞానం దశలని చెప్పకుండా ఏకంగా జ్ఞానం పొందితే అతని భావన ఎలా ఉంటుందో చెప్పేస్తున్నాడు జ్ఞానయోగి. నేను నా శరీరంలోనూ తక్కిన అన్ని శరీరాల్లోనూ ఉన్న ఆత్మను అని తెలుసుకుంటాడు. ఇంచుమించు ఇదే భావనను 18వ అధ్యాయంలో 49వ శ్లోకంలో కూడా చూస్తాం. అందువల్ల కర్మయోగం పాటించాలి, జ్ఞానయోగానికి రావాలి. జ్ఞానయోగం, ఈ విధంగా కర్మ ఉపాసన వల్ల మోక్షం రాదని, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణిస్తున్నాడు. వీటితో పాటు ధ్యానం, శ్వాస మీద ధ్యాస, కుండల్ని ధ్యానం, నిర్వికల్పక సమాధి వల్ల కూడా మోక్షం రాదని అర్థం చేసుకోవాలి. 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మనస్సు శూన్యం చేస్తే ఆత్మజ్ఞానం కలగదని చెప్తాడు. జ్ఞానాదేవతు కైవల్యం అంటాయి ఉపనిషత్తులు. అది కృష్ణ పరమాత్మ కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు. అసలు తన బోధను మొదలు పెట్టడమే జ్ఞాని మాత్రమే మోక్షం పొందుతాడు అన్నాడు. గతాసు నగతాసుశ్చ న అనుశోచంతి పండితాః, జ్ఞాని శోకింపదగని వాటి కోసం శోకించడు అన్నాడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ తాత్వైవ మే మతం అస్థిత సహియుక్తాత్మ మామే వానుత్తమాం గతిం. భక్తి ఎన్ని రకాలున్నా కూడా భక్తి పరాకాష్ట జ్ఞాని భక్తి. జ్ఞాని భక్తుడే మోక్షాన్ని పొందగలడు. మాముపేత్యతు పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. మహాత్ములు నన్ను పొందితే అశాశ్వతమైన ఫలాలను పొందరు, అత్యంత ఉన్నతమైన పూర్ణత్వాన్ని పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు. సంసారం పరిష్కారం. జ్ఞానం వల్లనే మోక్షం పొందుతారు అంటే దేని నుంచి మోక్షం పొందుతారు? సంసారం నుంచి మోక్షం పొందుతారు. సంసార నిర్వచనం అనేక రకాలుగా వస్తుంది. అహంకార మమకారాలు ఒక కారణం ఉంటుంది శాస్త్రం. భగవద్గీతలో సంసార నిర్వచనాన్ని 3 కోణాల్లో చూస్తాం. మొదటి అధ్యాయంలో వ్యాసాచార్యుల వారు అర్జున్ని సంసార సమస్యను 3 పదాల్లో వర్ణించారు. అవి రాగం, శోకం, మోహం. రాగం, భీష్మద్రోణులను యుద్ధరంగంలో చూసి వారి మీద అతనికి రాగం పెళ్ళుబికింది. వారు చనిపోతారనే ఊహనే భరించలేకపోయాడు. శోకం, ఈ రాగం శోకానికి దారితీసింది. మనస్సులోని రాగం శరీరానికి పాకింది. గాంధీవం కూడా కనీసం పట్టుకోలేకపోయాడు. ఈ మోహం, ఈ శోకం వల్ల మోహంలో పడిపోయాడు. ధర్మాధర్మ విచక్షణ కోల్పోయాడు. ధర్మయుద్ధం అధర్మంగాను, యుద్ధం నుంచి పారిపోయే సన్యాసం స్వీకరించడం ధర్మంగాను భావించాడు. ఆత్మానాత్మల వివేకం. కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానం పొందకపోతే సంసారంలో పడిపోతారని చెబుతాడు. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఆత్మానాత్మల వివేకం లేని అజ్ఞాని అహంకారంతో మమేకం చెంది నేను కర్మలు చేస్తున్నాను అనుకుంటాడు. అటువంటి వ్యక్తిని శాస్త్రం మూఢాహ అంటుంది. కృష్ణ పరమాత్మ విమూఢాహ అంటున్నాడు. పరాప్రకృతి అపరాప్రకృతుల వివేకం. భగవంతునికి 2 అంశాలున్నాయి. అవి పరాప్రకృతి, అపరాప్రకృతి. కానీ మూఢులు పరాప్రకృతి వరకు రాకుండా అపరాప్రకృతిలోనే మమేకం చెందుతున్నారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అవజానంతి మాం మూఢాః మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఈ మూఢులు నా నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోలేకున్నారు. అందువల్ల సంసారంలో పడి అవస్థలు పడుతున్నారు.
అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎన్ని విధాలుగా చూసినా సంసారానికి మూల కారణం ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం వల్ల నేను కర్తను అని పొరపడి కర్మలు చేస్తూ కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటారు. దానికి పరిష్కారం ఒక్కటే, ఆత్మజ్ఞానం పొందడమే. భగవద్గీత ఆత్మజ్ఞానం పొందాలంటే నిజానికి ఉపనిషత్తులకు వెళ్ళాలి. ఆత్మ అన్నా బ్రహ్మ అన్నా ఒకటే. బ్రహ్మను ఔపనిషదం బ్రహ్మ అని, ఔపనిషదం పురుష అని నిర్వచిస్తాడు. కానీ చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంటుంది. భగవద్గీత ఒకటి నేర్చుకున్నా చాలు, మోక్షం వస్తుంది. ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం అని ఇప్పుడే చూసాం. ప్రతి అధ్యాయం చివర శ్రీమద్ భగవద్గీతసు ఉపనిషత్సు అని వస్తుంది. అంటే గీత ఉపనిషత్తుల సారం కాబట్టి ఒక గీత నేర్చుకున్నా చాలు. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే. ఒక గీత నేర్చుకుంటే అద్వైత సారం అంతా ఎలా వస్తుందో చూడబోతున్నాం. గురు ఆవశ్యకత. గీత మోక్షశాస్త్రం అయినా వచ్చిన చిక్కేమిటంటే ఈ విషయం చాలా మందికి తెలియదు. ఒకవేళ మోక్షం వస్తుందని తెలిసినా కర్మ వల్ల వస్తుంది, ఉపాసన వల్ల వస్తుంది, నిర్వికల్ప సమాధి వల్ల వస్తుంది అనుకుంటారు. అందువల్ల గురువు ద్వారానే గీత నేర్చుకోవాలి. అంతేకాదు కృష్ణ పరమాత్మ నేను నన్ను అని అనేక చోట్ల వాడతాడు. కానీ అన్ని చోట్ల నేను అంటే ఏకరూప ఈశ్వరుడు కాదు. భగవంతుణ్ణి 3 స్థాయిల్లో కొలుస్తాం. అవి ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. నువ్వు నాకు సకుడవు, ఇష్టుడవు, సకేతి మత్వా భక్తోసి అన్నప్పుడు ఏకరూప ఈశ్వరుడు. అనేక బహూదర వక్త్ర నేత్రం అన్నప్పుడు అనేక రూప ఈశ్వరుడు. మామేకం శరణం రజ అన్నప్పుడు అరూప ఈశ్వరుడు. అలాగా ఒక్కొక్క పదానికి సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. ఆత్మ అంటే నేను, మనస్సు, ఆత్మ ఏదైనా రావచ్చు, ఏదైనా అర్థం తీసుకోవచ్చు. యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఇక్కడ ఆత్మపదాలు 3 ఉన్నాయి. ఆత్మానం అంటే ఆత్మను, ఆత్మని అంటే మనస్సులో, ఆత్మన అంటే మనస్సు ద్వారా. మొత్తం కలిపి మనస్సు ద్వారా ఆత్మను మనసులోనే తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ గురువు ద్వారానే తెలుసుకోగలం. అందువల్లనే చాలా ఉపనిషత్తులు గురు శిష్య సంవాద రూపంలో ఉంటాయి. గీత కూడా కృష్ణార్జున సంవాద రూపంలో ఉంది. అన్నింటినీ మించి కృష్ణ పరమాత్మే గురువు ఆవశ్యకతని చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. గురువు దగ్గరకు వినయంగా వెళ్ళి ఆయనను జ్ఞానం కావాలని అడగాలి. అప్పుడు గురువు బోధిస్తాడు. గురువును శ్రోత్రియ బ్రహ్మనిష్టం అని ముండకం అంటే కృష్ణ పరమాత్మ జ్ఞానినః తత్వదర్శినః అంటాడు. అదే అర్థం. గురువు ప్రత్యేకత. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు జగద్గురువు. అందువల్ల ఆయన బోధే ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఇవి నేను చెప్పడం లేదు, శాస్త్రమే చెప్పింది అంటాడు. ఎక్కడికెక్కడ ఇవి నేను చెప్పడం లేదు, శాస్త్రమే చెప్పింది అంటాడు. కృష్ణ పరమాత్మ బోధ న్యూస్ రీడింగ్ స్టైల్లో ఉంటుంది. 2వ అధ్యాయాన్ని ఉపక్రమ అధ్యాయమని, 18వ అధ్యాయాన్ని ఉపసంహార అధ్యాయమని అంటారు. అంటే సంక్షేప, విస్తార, సంక్షేప పద్ధతి. టూకీగా చెప్పి వివరంగా చెప్పి మళ్ళీ టూకీగా ముగిస్తాడు. ఎక్కడికక్కడ అర్జునుణ్ణి ఉత్సాహపరుస్తూ, అవసరమైతే చెణుకు విసురుతూ, హామీ పత్రాలు ఇస్తూ, నిస్సంశయ జ్ఞానాన్ని కలిగిస్తూ, నిస్సంశయమైన జ్ఞానాన్ని కలిగిస్తూ ఉన్నాడు అర్జునుడు. నిస్సంశయమైన జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నష్టో మోహ అని అర్జునుడు అనేదాకా అలు పెరగకుండా బోధించాడు. అది కూడా ఒక క్రమ పద్ధతిలో దేనికదే విడిగా నేర్చుకునేలాగా బోధించాడు. కర్మయోగం, ఉపాసనాయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, నిధిధ్యాసనం, విలువలు, అలా ఒక్కొక్క అంశాన్ని వివరంగా దాని ప్రత్యేకత ఏమిటి, దాని పరిమితిని ఏమిటి అంటూ చెప్పుకొచ్చాడు. ఏ విషయాన్ని చెప్పినా దాన్ని సానుకూలంగా, ప్రతికూలంగా కూడా చెప్పుకొచ్చాడు. ఆత్మ నిత్యం అని చెప్పి ఊరుకోకుండా
అనాత్మ అనిత్యం అన్నాడు. గీత ఉపనిషత్తుల సారం అని చెప్పడానికి వీలుగా కృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల్లోంచి అనేక మంత్రాలు తీసుకున్నాడు. కొన్ని యథాతథంగా దింపేశాడు కూడా. 4 గ్రంథి శ్లోకాలు కూడా చెప్పాడు. చాలా ముఖ్యమైన అంశాల్లో అవి కూడా వస్తాయి. శిష్యుని అర్హత. శిష్యుడు ఆత్మబోధ కోరేటప్పుడు అతను జ్ఞానయోగ్యుడై ఉండాలి. గురువును విద్య బోధించమని అడగాలి. చాలామంది కృష్ణ పరమాత్మ అర్జునునికే ఎందుకు బోధించాడు అంటారు. అర్జునుడు అడిగాడు కాబట్టి బోధించాడు. దుర్యోధనుడు, ధర్మరాజు అడిగినా బోధించి ఉండేవాడే. అర్జునుడు కూడా కృష్ణునితో ఆడి పాడాడు. అప్పుడంతా ఆడలేదు. తన మోహంలో పడి తన నిర్ణయం తీసుకోకుండా ఉన్నానని గ్రహించి అప్పుడు శరణు వేడాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢచేతా శ్రేయస్సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని చెప్పు. నేను నీ శిష్యుణ్ణి. వీరుడైన అర్జునుడు శిష్యుడిగా మారాడు. ఏది శ్రేయస్కరమో అది చెప్పు అంటే ఆత్మజ్ఞానం బోధించమని అడిగినట్టే అర్థం. విద్య విశిష్టత. గురు శాస్త్ర ఉపదేశం ద్వారా విద్యను ఎందుకు బోధించాలి అంటే ఈ విద్య ప్రత్యేకత అది ఆబ్జెక్ట్ గురించి చెప్పదు, సబ్జెక్ట్ అయిన నా గురించి చెప్తుంది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఒక విద్యార్థి ఆత్మతత్వాన్ని ఆశ్చర్యకరమైన దానిగా చూస్తాడు. గురువు దాని తత్వాన్ని ఆశ్చర్యకరంగా వర్ణిస్తాడు. ఒక శిష్యుడు దీన్ని ఆశ్చర్యకరమైన విషయంగా వింటాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఎన్నో సంవత్సరాలు విన్న తర్వాత కూడా కొంతమంది అసలు అర్థం చేసుకోలేరు అంటాడు కృష్ణ పరమాత్మ. ఈ భావాన్ని కృష్ణ పరమాత్మ కఠోపనిషత్తు నుంచి గ్రహించాడు. అది కాక గీతలో 9వ అధ్యాయం పేరే రాజవిద్య రాజగుహ్య యోగం. ఇది విద్యలోకెల్లా రాజు, విద్యలోకెల్లా రహస్యం అని దీని అర్థం. ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి? కృష్ణ పరమాత్మ 5 దశలను ఏకశ్లోకిలో చెప్పాడు. ఆ దశలను టూకీగా చూస్తే కర్మేణ మల నివృత్తి, ఉపాసనేన విక్షేప నివృత్తి, శ్రవణేన అజ్ఞాన నివృత్తి, మననేన సంశయ నివృత్తి, నిధిధ్యాసనేన వాసనా నివృత్తి. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనః అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కర్మయోగ చాపరే పశ్యంతి. కొంతమంది కర్మయోగంతో మొదలుపెట్టక తప్పదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కొంతమంది కర్మయోగంతో మొదలుపెట్టక తప్పదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే వీరు 5 దశలు దాటుకుంటూ రావాలి. ఇక్కడ కర్మయోగం అంటే ఉపాసనాయోగం కూడా కలుపుకోవాలి. అన్యే సాంఖ్యేన యోగేన. కొంతమంది 3-4 దశల్లో మొదలు పెడతారు, అంటే శ్రవణ మననాలకు వచ్చేస్తారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి. ఇక్కడ ధ్యానం అంటే నిధిధ్యాసనం. పూర్వజన్మ సుకృతం ఉన్నవారు సరాసరి నిధిధ్యాసనానికి వచ్చేస్తారు. జ్ఞాని జ్ఞాననిష్టలో నిలబడ్డానికి ఇది తోడ్పడుతుంది. జ్ఞాన ఫలం. ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం. ఆత్మజ్ఞాన ఫలం మోక్షం పొందుతాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. బ్రహ్మ గురించిన ఈ బోధ ఎంతో రహస్యమైనది. ఇటువంటి అరుదైనది నీకు బోధిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని పొంది నువ్వు జ్ఞానివి అవుగాక. ఈ జ్ఞానాన్ని పొందితే ఫలం పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఈ ఫలం చెప్పడంతో కృష్ణ పరమాత్మ తన బోధను ముగిస్తాడు. సహకారి సాధన. జ్ఞానం పొందిన వ్యక్తి స్థితప్రజ్ఞుడవుతాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. జ్ఞాని దుఃఖం వస్తే కుంగిపోడు, సానుకూల పరిస్థితులు వచ్చినా పొంగిపోడు. రాగం, భయం, క్రోధాల నుంచి విడిపడతాడు. కోరికలను త్యజించి ఆత్మలోనే రమిస్తాడు. ఈ నేపథ్యంతో భగవద్గీత బోధ చూద్దాం. ధ్యాన శ్లోకాలు.
ఉపనిషత్తులు నేర్చుకునే ముందు శాంతి పాఠం పఠిస్తే, భగవద్గీత నేర్చుకునే ముందు ధ్యాన శ్లోకాలు పఠిస్తాం. ఆ శ్లోకాల్లో మహాభారతాన్ని, భగవద్గీతకు, వ్యాసాచార్యుల వారికి, కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తాం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అయిన కృష్ణ పరమాత్మకు నమస్కారం పెట్టుకుని ముందుకు సాగుదాం. ఆత్మస్వరూపం. కృష్ణ పరమాత్మ తన బోధ మొదలు పెడుతూనే ఆత్మానాత్మ వివేకం చేయిస్తాడు. ఆత్మ లక్షణాలను 2వ అధ్యాయంలో శ్లోకాలు 12 నుంచి 25 వరకు వివరించాడు. అవి మొత్తం గీతలోనే ముఖ్యమైన శ్లోకాలు. వేదాంత జ్ఞానాన్ని 3 దశల్లో నేర్చుకోవచ్చు. దీనికి చేయి, కాంతి ఉదాహరణగా చూద్దాం. చేయి చూపించి ఇక్కడ ఏముంది అంటే చేయి ఉంది అంటాం. తర్వాత కొంచెం ఆలోచించాక చేయి ప్లస్ కాంతి ఉంది అంటాం. ఇంకా విశ్లేషణ చేసిన తర్వాత అన్నిటినీ ప్రకాశింపజేసే కాంతి ఉంది అంటాం. ఇవన్నీ దశల వారీగా నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ దృష్టాంతాన్ని ఆత్మ అనాత్మలకు అన్వయించి చూద్దాం. నేను ఎవరు అని అడిగితే నేను శరీరాన్ని, ఆ తర్వాత నేను శరీరం ప్లస్ చైతన్యాన్ని, ఇంకా లోతుగా ఆలోచిస్తే నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అని దశల వారీగా నేర్చుకుంటాం. ఆత్మ అనాత్మలను విడదీశాక నేను ఆత్మను అని అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ ఆత్మ లక్షణాలను 6 చెబుతున్నాడు. అవి ఆత్మ నిత్యం, సత్యం, సర్వవ్యాపకం, అప్రమేయం, అకర్త, అభోక్త, నిర్వికారం. ఆత్మ నిత్యం. ఇది ప్రత్యక్షంగా చెప్పకుండా తన చిలిపితనం చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నేను గతంలో లేను అనలేము, నువ్వు గతంలో లేవు అనటం కూడా నిజం కాదు. మనం భవిష్యత్తులో ఉండం అనటం కూడా నిజం కాదు. అంటే ఆత్మ నిత్యం. ఆత్మ సత్యం. ఇది సాంకేతిక పదాలతో చెబుతాడు. అనాత్మకు స్వాభావిక ఉనికి లేదు. సత్యమైన దానికి అంటే ఆత్మకు స్వాభావికమైన ఉనికి లేకపోవడం లేదు. అంటే ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. ఆత్మ సర్వవ్యాపకం. ఏన సర్వమిదం తతం. అప్రమేయం. ప్రమేయం అంటే ఆబ్జెక్టు. అంటే ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ అయిన నేనే. ఆత్మ అకర్త, అభోక్త. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. ఏనం వేత్త హంతారం యశ్చేనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి నహన్యతే. ఇక్కడ కూడా ప్రత్యక్షంగా చెప్పాడు. నిజానికి ఇది ఇంచుమించుగా కఠోపనిషత్తు మంత్రమే. దీని అర్థం ఎవరైనా ఆత్మను చంపుతుంది అనుకున్నా, ఎవరైనా ఆత్మ చంపబడుతుంది అనుకున్నా ఇద్దరికీ సత్యం తెలియదు. నిజానికి ఆత్మ ఎవరిని చంపదు, ఆత్మ చంపబడలేదు కూడా. తేలిగ్గా చెప్పాలంటే ఆత్మ అకర్త, అభోక్త. కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పిన ఆత్మ యొక్క 6 లక్షణాల్లో చివరి అధ్యాయం వరకు ఆత్మ అకర్త, అభోక్త అంశాన్ని పదే పదే చెబుతాడు. గ్రంథి శ్లోకాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణిచ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. బుద్ధిశాలి కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తాడు అని వస్తుంది. దీని అర్థం ఆత్మ ఎప్పటికీ అకర్త. ఇది మొదటి పాఠం. అనాత్మ ఎప్పటికీ కర్త. ఇది 2వ పాఠం. ఈ అంశాన్నే కృష్ణ పరమాత్మ చేసిన బోధకి పెట్టిన అధ్యాయాల్లో పేర్లు కూడా చూస్తాం. జ్ఞాన కర్మ సన్యాస యోగం, కర్మ సన్యాస యోగం, మోక్ష కర్మ సన్యాస యోగం. ఈ 3 సారం ఒక్కటే. జ్ఞానం పొంది నేను కర్మ చేస్తున్నాను అనే భావనను సన్యసించాలి. ఆత్మనైన నేను అకర్త, అభోక్తను అని మర్చిపోకూడదు. ఆత్మ నిర్వికారం. నా జాయతే మ్రియతే వా కదాచిత్. ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు మరణం లేదు. శరీరం మరణించినా ఆత్మ మరణించదు. ఇవి ఆత్మ నిర్వచనాలు. నేను ఆత్మను తెలియక అనాత్మతో మమేకం చెందడం వల్ల సంసారంలో పడి అవస్థలు పడుతున్నాను. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అజ్ఞాని అహంకారంతో అంటే అనాత్మతో మమేకం చెంది నేను చేస్తున్నాను,
అని మాయలో పడతాడు. జ్ఞాని దానికి భిన్నంగా తను ఏ పని చేస్తున్నా నేను కొంచెం కూడా చేయటం లేదు అని అర్థం చేసుకుంటాడు. నైవ కించిత్ కరోమీతి. పరమాత్మ స్వరూపం. పరమాత్మను అక్షర బ్రహ్మ అని 7, 12 అధ్యాయాల్లో, పురుషోత్తముడు అని 15వ అధ్యాయంలో పేర్కొంటాడు కృష్ణ పరమాత్మ. అక్షర బ్రహ్మ పేరు ఉపనిషత్తులో ముండకంలో చూస్తాం. పురుషోత్తముడు తిరిగేస్తే ఉత్తమ పురుషుడని వస్తుంది. అది మాండుక్యంలో చూస్తాం. పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే సృష్టి ప్రకరణాల గురించి తెలుసుకోకుండా తెలుసుకోలేం. ఉపనిషత్తులో సృష్టిని ఈశ్వరుడు చేశాడని, ఈశ్వరుడు అంటే బ్రహ్మ ప్లస్ మాయ అంటారని చూస్తాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ తనకు 2 అంశాలున్నాయని, అవి పరాప్రకృతి అని, అపరాప్రకృతి అని, పరాప్రకృతి నుంచి సృష్టి వస్తుందని చెప్తాడు. ఈ సృష్టి నుంచి 7, 13 అధ్యాయాల్లో చూస్తాం. భగవంతుణ్ణి అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా చూస్తాం. ఇక్కడ సృష్టి గురించి సాంఖ్య దర్శనం ఆధారంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. భూమి రాపో నలో వాయు కం వనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టద. ప్రకృతి 8గా విభజించబడింది. ప్రకృతి నుంచి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే సూక్ష్మ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 3 వచ్చాయి. ఈ ప్రకృతిని అపరాప్రకృతి అంటారు. పరాప్రకృతి భగవంతుని యొక్క ఉన్నత స్వరూపము. అపరాప్రకృతిలో 3 గుణాలు, సత్వ రజస్ తమో గుణాలు జగత్తులోని అన్నింటిలోకి వచ్చాయి. సృష్టి పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయిక. జగత్తు ప్రకృతి నుంచి వస్తే పురుషుడు ఎక్కడ ఉన్నాడు? అర్థం లేని ప్రశ్న. అనుభవిస్తున్న నేనే పురుషుణ్ణి లేదా పరాప్రకృతిని. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే, అది ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. అస్మిన్ దేహే పురుష. నా శరీరంలో ఉన్న పురుషుణ్ణి నేను. ఈ పురుషుడిని 3 దశల్లో అర్థం చేసుకోవాలి. దానికి ముందు ఆకాశం గది పరంగా చూద్దాం. ఆకాశాన్ని అర్థం చేసుకునే 3 దశలు. ఆకాశం ఈ గదిలో ఉంది. ఆకాశం ఈ గదిలోనే కాదు, బయట కూడా ఉంది. నిజానికి ఆకాశంలోనే అన్ని గదులు ఉన్నాయి. పురుషుణ్ణి అర్థం చేసుకునే 3 దశలు. పురుషుణ్ణి చైతన్యంగా చూద్దాం. ఈ చైతన్యం ఈ శరీరంలో ఉంది. ఈ చైతన్యం శరీరంలోనే కాదు, బయట కూడా ఉంది. నిజానికి చైతన్యంలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఆత్మ లక్షణాలను 2వ అధ్యాయంలో చూస్తే, ఈశ్వర లక్షణాలను 9వ అధ్యాయంలో చూస్తాం. అవ్యక్తం. అవ్యక్తం అహమస్మి. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరం, అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. ఇదే బ్రహ్మ. సర్వవ్యాపకం, సర్వగత అహమస్మి. నిర్గుణ ఈశ్వరుడు సర్వగతం లేదా సర్వవ్యాపకం. మిథ్య జగదధిష్టానం. మత్స్థాని సర్వభూతాని. నిర్గుణ బ్రహ్మలో అన్ని ప్రాణులు నెలకొని ఉన్నాయి అంటే అది జగదధిష్టానం. సృష్టి స్థితి లయ కారణం. మమాత్మా భూతభావన భూతభృన్నచ. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారణం. భూతభావన అంటే సృష్టికర్త, భూతభృత్ అంటే స్థితికర్త. లయకర్తను మనం కలుపుకోవాలి. అసంగత్వం. సర్వాణి భూతాని మత్స్థాని చ. నాలో అందరు ప్రాణులు ఉన్నారు, కానీ నాకేమీ అంటదు అంటున్నాడు పరమాత్మ. అకర్త అభోక్త. తాని కర్మాణి మాం ననిబధ్నంతి. నేను కర్మలు చేస్తున్నా కూడా ఆ కర్మలు నన్ను బంధించవు. ఎందుకు? ఉదాసీనవత్ ఆసీనాం. ఆ ఉదాసీనంగా ఉన్నాను అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన ఉండదు కాబట్టి. సాక్షిభూతం. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతలో ప్రకృతి ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ప్రకృతి అంటే మాయా లేదా అపరా ప్రకృతి. మూడోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. భగవంతుల్లో 2 అంశాలుంటే కొందరు పరాప్రకృతికి రాకుండా అపరాప్రకృతిలోనే మమేకం చెందుతారు.
వారు అజం అవ్యయం అయిన నా ఉన్నత స్థాయి గురించి తెలుసుకోలేకుండా ఉన్నారు. అందువల్ల మూఢులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ సంసారం పోవాలంటే అద్వైత వేదాంతానికి రావాలి. వేదాంత సారం 2 వాక్యాల్లో చెప్తారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే విషయాన్ని జీర్ణించుకుంటే వేదాంత బోధ పూర్తవుతుంది. కంటికి అక్షరాలా కనబడే జగత్తును మిథ్యగా ఎలా కొట్టివేస్తాము? ముందు ఆత్మ అనాత్మలను విడదీసి చూడాలి. ఇది మొదటి దశ. నాలో ఆత్మ ఉంది దశ నుంచి ఆత్మలోనే శరీరాలన్నీ ఉన్నాయి దశకు చేరుకోవాలి. ఆత్మ ఏకం, ఇది 2వ దశ. కానీ ఇక్కడితో బోధ పూర్తవదు. నేను ఆత్మ, తక్కిందంతా అనాత్మ అని అర్థం చేసుకున్నా కూడా మన జ్ఞానం అసంపూర్ణమే. ఎందుకంటే మనం ఇంకా ద్వైతంలోనే ఉన్నాం, అద్వైతానికి రాలేదు. అందువల్ల బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అనాత్మలోకి నా మనస్సు, శరీరం, మొత్తం ప్రపంచం వస్తాయి. ఆత్మ కారణం, అనాత్మ కార్యం. కారణం లేకుండా కార్యానికి విడిగా ఉనికి లేదు. దీన్ని ఆత్మ ఏకత్వ దర్శనం అంటారు. ఈ భావాన్ని బ్రహ్మ కర్మ సమాధి అంటారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మకర్మ సమాధిన అంటే ఏ కర్మ చేస్తున్నా కూడా బ్రహ్మ సత్యంలో నెలకొని ఉంటాడు. జ్ఞాని సృక్కు, స్రువం, ఆహుతులు, అగ్ని, బ్రాహ్మణుడు, స్వర్గలోకం అన్నీ కూడా బ్రహ్మే. ఉన్నదంతా బ్రహ్మే, తక్కినవన్నీ నామరూపాలు మాత్రమే. జీవో బ్రహ్మైవ నాపరః, ఇది వేదాంత సారంలోని 2వ అంశం. జీవుడు బ్రహ్మ తప్ప వేరే ఏమీ కాదు. ఇది మహావాక్యాన్ని సూచిస్తోంది. మహావాక్యం అర్థమవడానికి 4 ప్రసిద్ధి చెందిన మహావాక్యాలున్నాయి. అవి తత్వమసి, అహం బ్రహ్మ అస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. నిజానికి భగవద్గీతను మోక్షశాస్త్రం చూశాం కదా. భగవద్గీతను 3 షట్కాలుగా విభజించవచ్చు. 6 అధ్యాయాలను ఒక షట్కం అంటారు. ఈ 3 షట్కాల్లో తత్వం అసి మహావాక్య విచారణ వస్తుంది. కాకపోతే ముందు త్వం పద విచారణ మొదటి షట్కంలో వస్తుంది. త్వం అంటే జీవాత్మ. 2వ షట్కంలో తత్పద విచారణ అంటే పరమాత్మ స్వరూపం వస్తుంది. 3వ షట్కంలో అసిపద విచారణ వస్తుంది, అంటే ఐక్యం గురించి వస్తుంది. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం మతం మమ. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానాన్ని పొందడానికి శాస్త్రం ఇచ్చే ఉదాహరణ, అలను అలగా చూస్తే అది చాలా చిన్నది, సముద్రాన్ని సముద్రంగా చూస్తే అది చాలా పెద్దది. ఇప్పుడు అలకు ఉన్న అల నామరూపం తీసేసి సముద్రానికి ఉన్న సముద్ర నామరూపం తీసేస్తే రెండిట్లోనూ సమానంగా ఉన్నది నీరే. అదేవిధంగా అంత చిన్న జీవాత్మలో ఉన్నది ఆత్మే, అంత పెద్ద పరమాత్మలో ఉన్నది ఆత్మే. ఈ జ్ఞానాన్ని ఐక్య జ్ఞానం అంటారు. క్షేత్రజ్ఞం మాం విద్ధి, క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ, మాం విద్ధి అంటే నన్నుగా తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నేను అంటే పరమాత్మ, అంటే జీవాత్మను పరమాత్మగా తెలుసుకోవాలి. ఈ చైతన్యమే అన్ని శరీరాల్లోనూ ఉన్నది. ఈ క్షేత్రం, క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానమే అసలైన జ్ఞానం అని కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఈ విధంగా మహావాక్యం వచ్చింది. సాధనలు, వేదాంత సాధనలు 2 రకాలు. సాక్షాత్ సాధన, సహకారి సాధన. జ్ఞానయోగం సాక్షాత్ సాధన. సహకారి సాధనలు జ్ఞాన యోగ్యతా ప్రాప్తికి తోడ్పడతాయి. సాక్షాత్ సాధన జ్ఞానయోగాన్ని శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా పాటించాలి. శ్రవణంలో వేదాంత బోధన గురువు ద్వారా నేర్చుకోవాలి. గురువు అనేక ప్రక్రియల ద్వారా బోధిస్తాడు. ఇవి అధ్యారూప ప్రక్రియ, సృష్టి ప్రకరణం, పంచకోశ వివేకం. అధ్యారూప అపవాదం, సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం సర్వభృచ్చైవ, నిర్గుణం గుణభోక్తృచ. ఇంద్రియాలన్నీ బ్రహ్మం చూపిస్తూనే ఉంటాయి, కానీ సద్బ్రహ్మ ఇంద్రియాలకు, వాటి విషయ వస్తువులకు భిన్నంగా ఉన్నాడు.
బ్రహ్మ అసంగం. బ్రహ్మ వల్లనే జగత్తుకు ఉనికి ఉంది. సర్వేంద్రియ గుణాభాసం అధ్యారూపం. సర్వేంద్రియ వివర్జితం అపవాదం. గ్లాసుతో నీళ్లను తీసుకోవడం అధ్యారూపం. గ్లాసును వదిలి నీళ్లను మాత్రమే తాగడం అపవాదం. ఇంద్రియాలలో బ్రహ్మను చూడడం అధ్యారూపం. ఇంద్రియాలకు భిన్నంగా ఉన్న బ్రహ్మను అర్థం చేసుకోవడం అపవాదం. సృష్టి ప్రకరణం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే. బ్రహ్మదేవునికి రాత్రి వచ్చినప్పుడు చరాచర ప్రాణులన్నీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి వస్తాయి. ఈ విధంగా ప్రపంచం వ్యక్తం అవ్యక్తం అనే వృత్తంలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి జగత్తు నిజంగా సృష్టింపబడలేదని వేదాంతం చెప్పేదాన్ని సూచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ కూడా. ఆ విధంగా శ్రవణంలో అజ్ఞాన నివృత్తి చేస్తారు. మననంలో సంశయాన్ని పోగొట్టుకోవాలి. 18వ అధ్యాయం వరకు అర్జునుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కృష్ణ పరమాత్మ అతని సంశయాలు తీరుస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని అధ్యాయాలు సంశయాలు రాకపోయినా కృష్ణ పరమాత్మ స్వయంగా విషయం జటిలమైనది కాబట్టి బోధిస్తూ వచ్చాడు. నష్టో మోహ అని అర్జునుడు చెప్పేదాకా బోధించాడు. అలా మననం సంశయ నివృత్తిని చేస్తుంది. నిధిధ్యాసనానికి ఒక అధ్యాయాన్నే కేటాయించాడు కృష్ణ పరమాత్మ. 6వ అధ్యాయం ఉపాసన అనుకుంటారు, కానీ 8వ అధ్యాయం ఉపాసన గురించి, 6వ అధ్యాయం నిధిధ్యాసనం గురించి బోధిస్తాయి. శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్. బ్రహ్మ బాహ్య ప్రపంచం నుంచి మనస్సును మెల్లమెల్లగా వెనక్కి లాగాలి. అది కూడా చివరిదాకా ప్రయాణం కొనసాగించే ధైర్యం ఉన్న బుద్ధితో ఆత్మ దగ్గరకు వచ్చాక ఆత్మ లక్షణాలతో కూడిన మనస్సును నిలబెట్టాలి. ఇంక వేరే దేని గురించి కొంచెం కూడా ఆలోచించకూడదు. అంటే అనాత్మ ఆలోచనలను పరిత్యజించాలి. ఆ విధంగా నిధిధ్యాసనం అంటే విపర్యయ నివృత్తి. దీనికి అభ్యాసం, వైరాగ్యం కావాలి. 18 సహకారి సాధనలు. కర్మయోగం, ఉపాసనాయోగం, విలువలు, సహకారి సాధనలు. అధ్యాయం 12లో 5 దశలు వివరిస్తాడు కృష్ణ పరమాత్మ. అవి కింద నుంచి చూస్తే కర్మయోగం దశలు 1, 2, ఉపాసనాయోగం దశలు 1, 2, జ్ఞానయోగం సాక్షాత్ సాధన అని ఇప్పుడే చూసాం. తక్కినవి సహకారి సాధనలు. ఇవి కాక కృష్ణ పరమాత్మ విలువల గురించి విస్తారంగా బోధించాడు. 13వ అధ్యాయంలో 20 విలువలు బోధించాడు. 16వ అధ్యాయంలో 26 దైవీ సంపత్తి, 5 ఆశ్రీ సంపత్తి బోధించాడు. 17లో ఆధ్యాత్మిక సాధన చేసే సాధకునికి చాలా ముఖ్యమైన అంశాలను బోధించాడు. అవి శ్రద్ధ, ఆహారం, యజ్ఞం, దానం, తపస్సు. కొన్ని విలువలను చూస్తే అవి అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం మొదలైనవి. జ్ఞానఫలం కూడా 2 రకాలుగా వస్తుంది. ప్రత్యక్ష ఫలం, పరోక్ష ఫలం. ప్రత్యక్ష ఫలం జ్ఞానం పొందుతాడు. జ్ఞానం పొందిన వ్యక్తి బ్రహ్మే అవుతాడు. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్దామ పరమం మమ. అక్షర బ్రహ్మ జ్ఞానం పొందిన వారు బ్రహ్మను పొందుతారు అంటే పూర్ణత్వాన్ని అనుభవిస్తారు. బుద్ధిలో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణం. పునర్జన్మ ఉండదు. సంసారం నుంచి మోక్షం కలుగుతుంది. పరోక్ష ఫలం. జ్ఞానం పొందితే మనస్సు ప్రశాంతంగా, రాగద్వేషాలకు అతీతంగా మారుతుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిజైవ స్వపాకేచ పండిత సమదర్శిన. జ్ఞానం పొందితే సమత్వం ఏర్పడుతుంది. ఆవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసం తినేవాణ్ణి, పండితుణ్ణి అందరినీ సమానంగా చూస్తాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. జ్ఞాని ఎవరినీ ద్వేషించడు. అందరితో స్నేహంగా ఉంటాడు. దయాగుణంతో ఉంటాడు. అహంకార మమకారాలుండవు. అంటే ఒక్క ముక్కలో చెప్పారంటే జీవన్ముక్తిని పొందుతాడు. భగవద్గీత ఒక్కటే నేర్చుకుంటే చాలు. సాక్షాత్తు జగద్గురువే మనను చేయి పట్టుకుని
అద్వైత వేదాంతంలోని మెట్లు ఒక్కొక్కటి ఎక్కిస్తూ కర్మయోగం, ఉపాసనాయోగం, భక్తి యోగం విలువలు ఎక్కించి జ్ఞానయోగానికి తీసుకొచ్చి తనే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయించి జ్ఞాన నిష్ఠలో నిలబెట్టి అహం బ్రహ్మ అస్మి భావనలో ఉంచి జీవన్ముక్తి, విదేహముక్తిని కలిగిస్తారు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.